ఇవాళ మనం ఆర్టికల్ 30 గురించి తెలుసుకుందాం. ఇది రాజ్యాంగం మనకిచ్చిన ఓ ముఖ్యమైన హక్కు. ఈ ప్రశ్నకు సమాధానం ఆర్టికల్ 30లోనే ఉంది. దేశ వైవిధ్యాన్ని కాపాడటమే దీని ముఖ్య ఉద్దేశం. చూశారుగా, ఇదే ఆర్టికల్ 30. ఇది మైనారిటీ వర్గాలకు రాజ్యాంగమిచ్చిన ఒక ప్రాథమిక హక్కు. సో సింపుల్గా చెప్పాలంటే విద్య ద్వారా వాళ్ల గుర్తింపును కాపాడుకోవడానికి ఈ ఆర్టికల్ అధికారమిస్తుందన్నమాట. సరే, మరి ఈ చట్టం ప్రకారం మైనారిటీ అంటే ఎవరు? ఇది దేశ జనాభాను బట్టి ఉండదు. మైనారిటీలను జాతీయ స్థాయిలో కాకుండా రాష్ట్రాల వారీగా గుర్తిస్తారు. అది కూడా మతం లేదా భాష ఆధారంగా. అంతేకాదు, ఎలాంటి సంస్థ పెట్టాలి, ఏ భాషలో బోధించాలనే అధికారం కూడా వాళ్లకే ఉంటుంది. ఈ అడ్మినిస్ట్రేటివ్ అటానమీ చాలా ముఖ్యం. దీనివల్ల వాళ్ల లక్ష్యాలకు అనుగుణంగా సంస్థను నడుపుకోవచ్చు. అలాని పూర్తి స్వేచ్ఛ ఉంటుందా? లేదు. ఇక్కడే రాజ్యాంగం ఒక బ్యాలెన్స్ తీసుకొచ్చింది. చూడండి, కొన్ని హక్కులు వాళ్ళకి ఉన్నా కొన్ని విషయాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవచ్చు. ఉదాహరణకు, తమ టీచర్లను తామే ఎంచుకోవడం అనేది వాళ్ల హక్కు. దానికి రక్షణ ఉంటుంది. అదే సమయంలో సంస్థ మైనారిటీ స్వభావాన్ని దెబ్బతీసేలా ప్రభుత్వం కోటాలు విధించలేదు. ఈ హక్కుకి సంబంధించి సుప్రీంకోర్టు కొన్ని కీలకమైన తీర్పులిచ్చింది. అవేంటో ఇప్పుడు చూద్దాం. చూశారు కదా, ఈ కేసులన్నీ స్వయం ప్రతిపత్తికి, ప్రభుత్వ నియంత్రణకు మధ్య ఒక స్పష్టతను తీసుకొచ్చాయి. అసలు ఇంత పెద్ద వైవిధ్యమైన దేశంలో ఈ ఒక్క ఆర్టికల్ ఎందుకంత ముఖ్యం? ఈ ఆర్టికల్ మన ప్రజాస్వామ్యానికి ఎందుకు కీలకమో 3 పాయింట్లలో చూద్దాం. సో సింపుల్గా చెప్పాలంటే ఇది మైనారిటీల విద్యా స్వేచ్ఛకు రాజ్యాంగమిచ్చిన ఒక గట్టి హామీ. కొందరికి ప్రత్యేక హక్కులు, అందరికీ ఒకే ప్రమాణాలు. ఈ రెండింటినీ ఎలా బ్యాలెన్స్ చేయాలి? ఇది ఎప్పటికీ ఓ చర్చనీయాంశమే.